ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి నాన్న గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం, చాలా చక్కగా కలిసి పాటలు పాడుకున్నాం, చక్కగా కలిసి ఆరాధన చేసాం. చాలా సంతోషం. పాటలతో ప్రార్థనలతో దేవుని సన్నిధులు గడిపాం. చాలా గొప్పది. చాలా రోజుల క్రితం నేను మా చర్చికి కూడా వచ్చి డ్రమ్ము కొట్టాయా అని ఒక ఆయన్ని అడిగాను. అప్పుడు రాలేకపోయాడు, కానీ ఈరోజు ఎందుకో దేవుడు కృప చూపించి తీసుకొచ్చి పెట్టాడు. చాలా ఉద్యోగంగా అందరం కలిసి పాట పాడుకొని దేవుని కనపరుచుకుందాం. రైట్, నేను కూడా చిన్న పాట పాడాలని ఆశ. పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం, సరేనా? ఒకసారి లేచి నిలబడతారా? చాలాసేపు నుంచి కూర్చో ఉన్నారు కదా, చాలాసేపు నుంచి కూర్చో ఉన్నారు కదా, ఇప్పుడు లేచి నిలబడతారా? వెనకుండే వాళ్ళు కూడా మీ అందరికి వచ్చిన పాటే ఇది, కాబట్టి కలిసి పాడేదానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. కలిసి ఆరాధన చేసేదానికి పూనుకుందాం. శక్తి వంచన లేకుండా చప్పలు కొడుతూ స్వరం ఎత్తి పాడుతూ దేవుని సన్నిధిలో కనపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాం. శుభవేళ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. మన తండ్రి మంచి దేవుడు కాబట్టి స్తోత్రాలు చెల్లిస్తూ పాడుకుంటూ మనసారా దేవుని స్తుతిద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. అందరం కలిసి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి పాడాలా ఇంకొకసారి. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. మన తండ్రి అయిన దేవునికి స్తోత్ర బలి చెల్లిద్దాం. ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు. కలిసి మనసారా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ మనసారా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా. తండ్రి దేవా నీకే మా ఆరాధన. ఆత్మతో సత్యముతో చమలు కొడుతూ గట్టిగా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి ఆమేన్. నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి. శుభవేళ స్తోత్ర బలి
తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకే ఆరాధన. మమ్మల్ని చూస్తూ నిత్యం నడిపించుతున్న తండ్రి నీకే ఆరాధన. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా గోరి మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా. యెహోవా షాలోమ్ శాంతిని నొసగువాడా. ఓరి కబబరి. యెహోవా షాలోమ్ శాంతిని శాంతిని నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతిని నొసగువాడా. యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకే. తండ్రి దేవా నీకే. అందరూ తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా తండ్రి దేవా. అందరం ఆ పదము నోరు తెరిచి, అందరం ఆ పదము నోరు తెరిచి శుభవేళ స్తోత్ర బలి. తండ్రి దేవా గట్టిగా ఆరాధనా బిగ్గరగా తండ్రి దేవా. స్వరమెత్తి తండ్రి. మా ఆరాధనలు అందుకో తండ్రి. సమస్తము నీ పాదాల చెంత పెడుతూ మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. బైబిల్ చూడండి, ఒక చిన్న మాట చూద్దాం బైబిల్లో నుంచి. ఈ పూట దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతున్నాడో ఆ మాటల్ని చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములతో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారువు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడునైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి ప్రభా. నిలబడేది నేనే కానీ మాట్లాడే దేవుడు మీరు ప్రభా. నీ బిడ్డలందరితో మాట్లాడండి. ఈ మాటలు మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా మమ్మల్ని అభివృద్ధి పదవులకు నడిపించే విధంగా మీరే మార్పు తెంచమని నా ప్రభా, ఈ కార్యక్రమాన్ని వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు కంచె కాపుదలు అనుగ్రహించమని నేను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న సైతాను శక్తులను గద్దించండి, తొలగించండి, దూరపరచండి. సమస్తము నీ పాదాల చెంత పెడుతూ ఉండగా మహిమ తెచ్చుకున్నామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రే, ఆమేన్. కూర్చుందాం, అందరు కూర్చున్నాను. దయచేసి ఇంక అరవబాకండి. మీ కాడ ఫోన్లు ఏమైనా ఉంటే వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. చక్కగా ఆశీర్వాదం అయ్యేంత వరకు దేవుని సన్నిధిలో ఆయన మాటలు విని దీవించబడాలని నేను మనవి చేస్తుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సహవాసానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒక్కసారి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. స్వరం ఎత్తి గట్టిగా చెప్పండి, ఆమేన్. ప్రియులరా, గమనించండి. దేవుని బిడలకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానాలు ఈ వచనంలో మనం చూడగలం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-3 వచనాల్లో దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాలు. ఎటు చూడాలా గొప్ప వాగ్దానాలు. ఏంటి గొప్ప వాగ్దానాలు అంటే, మొట్టమొదటిగా భయపడబాకండి అంటున్నాడు దేవుడు. తన ప్రజల్ని ఏమంటున్నాడు? భయపడబాకండి అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను అంటున్నాడు. మూడవదిగా ఏమంటున్నాడంటే, మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నాలుగవదిగా ఏమంటున్నాడంటే, నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. ఐదవదిగా ఏమంటున్నాడంటే, మీరు నా సొత్తు అంటున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఈ 3 వచనాల్లో! భయపడబాకండి, రక్షిస్తాను, సహాయం చేస్తాను, మీరు నా సొత్తు దేవుడు అంటున్నాడు. ప్రియులరా, గమనించండి. నిజంగా దేవుని బిడలంగా ఉండేటువంటి మనం కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం భయపడతాం. అలాంటప్పుడు కూడా దేవుడు అంటాడు భయపడబాకండి. ఎందుకంటాడు భయపడబాకండి అని? అంటే, నేనున్నాను కదా మీకు తోడుగా, నేనున్నాను కదా మిమ్మల్ని రక్షించేదానికి, నేనున్నాను కదా మీకు సహాయం చేసేదానికి, మీరు నా సొత్తు కదా, కాబట్టి మీరు భయపడకండి. బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం భయపడకూడదు అనేది దేవుని యొక్క వాగ్దానం. నేను అంటున్నాను, ఎంతమంది భయపడుతున్నారు ఈరోజు? దేని కొరకు భయపడుతున్నారు ఈరోజు? అయ్యో, నాకు బాగలేకుండా వచ్చిందే, ఈ బాగలేకుండా వచ్చింది అంతా నేను చచ్చిపోతానేమో, అదొక భయం జనాలకు పట్టుకొని పీడిస్తుంది. కొంతమంది అంటారు, అయ్యో నేను సమస్యలు పడిపోయానే, ఈ సమస్యల నుంచి నేను పైకి లేనా, అసలు ఎవరైనా నాకు సహాయం చేస్తారా, చేయలేరా, నా పని ఇంతేనేమో అనేటువంటి ఒక భయం. అయ్యో ఏంది మా ఇల్లు అయిపోయింది, తిరిగి మళ్ళీ అందరిలాగా నేను సంతోషంగా ఉండలేనా అనేటువంటి భయం. అయ్యో, నాకు ఏదన్నా వచ్చినప్పుడు నన్ను మంచి చెడు చూసుకునే వాళ్ళు అసలు నాకు ఉండరా అనేటువంటి భయం. ఎన్నో భయాలు మనిషికి. కానీ దేవుడు అంటున్నాడు భయపడబాకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, మనకి కొంచెము కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని రక్షించి మనకు సహాయం చేసే దేవుడు. అందుకే నేను అంటాను, మనుషులు ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని దేవదేవుడు మన కొరకు చేశాడు. ఏంటి ఆ త్యాగం అంటే, నీ కొరకు నా కొరకు ఆయన చనిపోవడమే త్యాగం. చెప్పండి, నీ కొరకు నా కొరకు ఆయన చనిపోవడమే త్యాగం. నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని కార్చడమే త్యాగం. ఎవరైనా చచ్చిపోతారా నీ కొరకు నా కొరకు? చచ్చిపోతారా? ఆ మధ్యన 2 చచ్చిపోయారు, ఒకే చెట్టుకి ఒకే తాడికి ఊరేసుకొని. ఎందుకు చచ్చిపోయారంటే, ఒకరి కొరకు ఒకరు చచ్చిపోయారు. నేను నిన్ను విడిచి ఉండలేను, నువ్వు నన్ను విడిచి ఉండలేవు, కాబట్టి సమాజంలో మనల్ని కలిసి ఉండలేరు, కాబట్టి ఇద్దరం ఒకే తాడికి చెట్టుకి వేసుకొని చనిపోయారు. చాలామంది చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారంటే, ఒకరి కొరకు ఒకరు అన్నట్టుగా చనిపోతారు. కానీ యేసయ్య సర్వమానవాళ్ళందరి కొరకు చనిపోయాడు. ఆయన మనల్ని
కాపాడేదానికి, రక్షించేదానికి, మనకు నిత్య జీవం ఇచ్చేదానికి. అవుననే వాళ్ళు స్తోత్రం చెప్పండి. భయపడబాకండి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి పరిస్థితి అయినా సరే. కానీ కొంతమంది అంటారు, అయ్యా పరిస్థితి ఎలాంటిదైనా సరే దేవుడు భయపడబాకని అంటున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడంటున్నాడు, మమ్మల్ని కాపాడుతాడంటున్నాడు. మరి కొన్ని సార్లు మేము కష్టాలు పడుతున్నాం కదా, కొన్ని సార్లు మేము జబ్బును పడుతున్నాం కదా, కొన్ని సార్లు మేము ఇబ్బందులు పడుతున్నాం కదా, మరి అలాంటప్పుడు ఎందుకు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు అంటారు చాలామంది. నిజమే, మీకు వచ్చినటువంటి డౌటు మంచిది. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా రక్షిస్తానని, మరి ఎందుకు రక్షించలేదు? దేవుడు అన్నాడు కదా నీకు సహాయం చేస్తానని, మరి ఎందుకు సహాయం చేయలేదు? దేవుడు అన్నాడు కదా అంటే మాట ఇచ్చి తప్పిపోయే దేవుడా? మీరు చెప్పండి మన దేవుడు మాట ఇచ్చి తప్పిపోతాడా? తప్పిపోడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మాట ఇస్తే మాట మీద నిలబడే దేవుడు. మనుషులు మాత్రం మాట ఇచ్చి మాట తప్పిపోతారు, కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చాడంటే చెప్పనా మాట తప్పడు. సహాయం చేస్తానంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు, రక్షిస్తానంటే ఖచ్చితంగా రక్షిస్తాడు, తోడుగా ఉంటానంటే ఖచ్చితంగా తోడుగా ఉంటాడు అన్నాడు. మరి ఎందుకని కొన్నిసార్లు ఈ మాటలు మన జీవితాల్లో నెరవేరడం లేదు? ఎందుకు నెరవేరడం లేదంటే బాగా వినండి. దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక మంచి గుణలక్షణాన్ని మీకు ఒక చిన్న సామెత రూపంలో చెప్తా. అది నేను కనిపెట్టిన సామెతే. ఏంటి ఆ సామెత అంటే, దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. మళ్ళీ చెప్పనా నాన్న, వినరా? దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మన జీవితంలో. దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. ఉదాహరణకు ఒక చిన్న మాట అంట. మన ఇళ్ళలో అందరి ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి కొంత వయసు వచ్చేదాకా మంచేదో చెడేదో వాళ్ళకి తెలియదు కదా. ఒక వయసు వచ్చిన తర్వాతే వాళ్ళకి మంచి చెడు తెలుస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మంచేదో చెడేదో వాళ్ళకి తెలియనుగాక తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే బట్టల్లోనే ఒకటి, బట్టల్లోనే రెండు. అందుకనే కదా ఒక పెద్ద బిజినెస్ ఒకటి జరుగుతుంది. ఏందది? ప్యాంపర్సా ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి. ఎందుకనంటే ఒకటి పోసిన లేదా రెండు చేసిన దాంతోనే ఉంటుంది. పాపం వాళ్ళకి తెలియదు. నిజమేనంటారా కాదంటారా? వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక వయసు వచ్చేదాకా వాళ్ళని మనం ఆ విధంగా కాపాడుతూ రక్షిస్తూ రావాలా. దేవుడు కూడా అంతే. అప్పుడు మనం ఏం చేస్తామంటే తెలియదు కాబట్టి బిడ్డనే మనం ప్రేమిస్తాం, కానీ ఆ బిడ్డ చేసిన అసహ్యమైన దాన్ని క్షమించు, అప్పుడు శుభ్రంగా కడిగేస్తాం. అలాగే దేవుడు కూడా మనిషిని క్షమిస్తాడు కానీ మనిషి చేసే పాపాలను మాత్రం క్షమించడు. మనిషి గనక పాపాలు చేస్తూ ఉంటే, ఇందాక నేను చెప్పాను చూడండి మాటలు, 5 వాగ్దానాలు. భయపడబాకండి, నేను రక్షిస్తాను, సహాయం చేస్తాను, నువ్వు నా సొత్తు అనేటువంటి ఈ వాగ్దానాలు ఏవి కూడా మన జీవితాల్లో నెరవేరవు. మీకు అర్థమవుతుందంటారా? అర్థమయ్యే స్తోత్రం చెప్పండి. దేవుని వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేరాలంటే మనము పాపానికి దూరంగా ఉండాలా, పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలా. పాపం అంటే చాలామందికి తెలీదు, కొంతమందికి తెలుసు. నేను అన్నాను కదా, మంచేదో చెడేదో చిన్నపిల్లలకి. తుని అనే ఒక పట్టణంలో ఒక భయంకరమైన ఒక సంఘటన జరిగింది. తుని మీరు చాలామంది తెలుసుంటారు. 8వ తరగతి చదువుతున్న ఒక పిల్ల, చిన్నపిల్ల. 8వ క్లాస్ అంటే ఎంత వయసు ఉంటుంది? చాలా చిన్న బిడ్డ. ఆ బిడ్డని ఒక ముసలత్తను తీసుకొని వెళ్ళి పాడు చేసిన సందర్భం. చాలామంది అన్నారు ఆ ముసలోడిది తప్పు అని, కొట్టారు, తిట్టారు. లాస్ట్కి చెరువులో దూకి చచ్చిపోయాడులే, దాని సంగతి అటు పక్కన పెట్టండి. నేను ఒకటే అంటాను, ముసలోడు తనని తీసుకుని వెళ్ళినప్పుడు తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలు తొలగించేటప్పుడు తనకు తెలియదా? అది 4వసారి అంట, ఒకసారి కూడా కాదు. మరి ఇష్టం లేనటువంటి పని చేస్తుంటే అరవాలి కదా. మరి తనతోనే బైక్కి వెళ్ళిపోయిందే.
అంటే ఇతనిది తప్పు ఉంది. ఒక రకంగా చూస్తే పాపది కూడా తప్పు ఉంది. నేను అంటాను, తనకు తెలియదు, తెలిసే అంత వయసు కాదు, తెలిసే అంత వయసు కాదు. నేను ఎందుకు అంటున్నానంటే, ఇంతకు ముందైతే మనకు తెలియదు ఏంది మనం చేసేది పాపమని, మనం చేసేది ఈ పాపము చేస్తుంటే దేవుడు మనల్ని రక్షించడని, సహాయం చేయడని ఇంతకుముందు మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు తెలుసుకోవాలా, మీరు తెలుసుకోవాలా. అందుకే నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనము పాపము చేయకుండా ఉండాలి. ఆ పాపము ఎలాగా మన దగ్గరకు వస్తుంది అనేటువంటి కొన్ని విషయాలు మేము ముందర పెడతా. మనం పాపము చేసేదానికి కొన్ని మూల కారణాలు మేము ముందర పెడతా. కొన్ని మూల కారణాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మూల కారణాలు కనుక మనం గుర్తెరగలిగితే ఖచ్చితంగా పాపము జోలికి పోకుండా మనం ఉంటాము. బాగా వినండి. మనిషి పాపము చేయడానికి కొన్ని మూల కారణాలు. నెంబర్ 1 ఒక మూల కారణం చూపిస్తున్నాను, ఒకసారి దాన్ని మీరు చదవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. బాగా వినాలి. ఇక్కడ యాకోబు ఒక సందర్భాన్ని చెప్తున్నాడు. ఒక సందర్భం, దురాశ గర్భము ధరించి పాపము కనగా. బాగా వినండి. గర్భము ధరించి అంటే మనకు తెలుసా తెలీదా? సాధారణంగా స్త్రీలు ఏం చేస్తారు, ఒక బిడ్డని ప్రసవించేటప్పుడు కనాలంటే ముందు ఏం చేస్తారు, వాళ్ళు గర్భము ధరిస్తారు. గర్భం వస్తుంది. గర్భం వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కంటారు. అలాగే పాపము కూడా గర్భము ధరిస్తుందంట. క్షమించండి, దురాశ గర్భము ధరిస్తుందంట. ఆ గర్భముల నుంచి పుట్టేటువంటి ఏది? పాపం. భలే వర్ణించాడు యాకోబు అక్కడ, భలే చక్కగా చెప్పాడు అక్కడ. దురాశ గర్భము ధరించి పాపము కనగా. ఎప్పుడైతే ఒక మనిషికి దురాశ వస్తుందో, ఎప్పుడైతే ఒక మనిషికి దురాశ కలుగుతుందో ఖచ్చితంగా ఆ దురాశ వలన పాపము వస్తుంది. ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాం, కొంచెం వెనక్కి వెళ్దాం, మీకు ఈ మాట అర్థం కావాలంటే. ఆదిలో దేవుడు అవ్వ ఆదాములను చేశాడు, ఏదోని తోటలో పెట్టాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆదామా, అవ్వా, అన్ని పండ్లు తినండి, ఈ తోటలో ఉండే అన్ని పండ్లు తినండి, మీకోసమే నదిని ఏర్పాటు చేశా, నదిలో నీళ్ళు తాగండి. కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు పండును మాత్రం మీరు తినవద్దు, తింటే చచ్చిపోతారు అని ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. తింటే దానిని తిని దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు చెప్పేశాడు, దాన్ని తింటే మీరు చచ్చిపోతారు, తినబాకండి అని. పాపం తినలా కొద్ది రోజులు. ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఏంటంటే, ఒకరోజు సర్పము వచ్చిందంట. అంటే అపవాదిగాడు వచ్చాడు. ఎక్కడికి? అవ్వ దగ్గరకు వచ్చాడు. ఆదాము లేని సమయంలో అవ్వ దగ్గరకు వచ్చి అవ్వతో ఒక మాట అన్నాడు. అవ్వా, ఇది నిజమా అన్నాడు. ఏందది? ఇది నిజమా? ఏది నిజం? ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఏ పండునైనా దేవుడు తినవద్దని మీకు చెప్పాడా అని అడిగితే అవ్వ ధైర్యంగా చెప్పింది, అవును దేవుడు చెప్పాడు, అన్ని పండ్లు తినమన్నాడు, కానీ తోట మధ్యలో ఉండే పేరు చెప్పండి, మంచి చెడ్డల తెలివినిచ్చే పండుని మాత్రం తినవద్దన్నాడు, తింటే చచ్చిపోతామన్నారు అని చెప్తే అప్పుడు సాతానుడు అంటాడు, మీరు చావనే చావరు. చదువుదాం ఆ వచనాన్ని, భలే మాట ఉంటుంది అక్కడ, చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి నాన్న. ఆదికాండం 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం చదివితే చాలా బాగుంటుంది. 3 నుంచి 5 వచనాలు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అవ్వ ఏమో చెప్పింది, అయ్యా తోట మధ్యలో ఉన్న పండుని తినబాకన్నాడు, ముట్టబాకన్నాడు అని చెప్పింది. 4వ వచనం. అందుకు సర్పము, ఇప్పుడు ఏం చెప్తుంది సైతానుడు? అందుకు సర్పము, మీరు చావనే చావరు. గ్యారెంటీ చెప్తుంది. మీరు ఉన్నారా? చెప్పండి. మీరు
గట్టిగా అరవండి. మీరు ఇంకొకసారి గట్టిగా అరవండి. మీరు నిన్నటి నుంచి ఒక గొడవ చూస్తున్నా యూట్యూబ్లో నేను. అదొక సరదా నాకు, ఎక్కడెక్కడ ఏమో జరుగుతుందని. ఊరి పేరు చెప్పను కానీ ఒక డాక్టర్ ఉన్నాడు, కోట్లు సంపాదించాడు. ఎట్టొచ్చుంటాయి డాక్టర్ కోట్లు? ఏ పేషెంట్ పోయినా సరే ఆపరేషన్. ఎంత ఆపరేషన్కి? 4,60,000. 4,60,000. ఆ 60,000లో 40,000 తగ్గిస్తాం ఆ డబ్బుల్లో. ఇప్పుడు ఎంత ఆపరేషను? 4,20,000 గ్యారంటీ ఇస్తాడు. నాది గ్యారంటీ. చాలామంది హాస్పిటల్లో డాక్టర్లు అంటారు నాది పూచి, నాది గ్యారంటీ. నాకు కూడా బాగా లేకుండా వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం గ్యారంటీ ఇచ్చాడు. ఆ గ్యారంటీ ఎటపోయిందో అడ్రస్లే. సేమ్ మళ్ళీ ప్రాబ్లం, రిటర్న్. గ్యారంటీ ఇస్తారు చాలామంది డాక్టర్లు. నాది గ్యారంటీ. సైతాన్ గారు కూడా గ్యారంటీ ఇస్తున్నాడు. ఏమని? మీరు చావనే చావరు, మీరు తినండి, చావనే చావరని ఇప్పుడు ఒక మాట నింది అక్కడ. చావనే ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి. బాగా చదవాల. దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చెప్పేసింది. ఏమి చెప్పింది? భలే క్లారిటీగా చెప్పింది. మీరు చావనే చావరు అని అంట. ఏమనిందంటే మీరు వాటిని గనక తింటే మీ కన్నులు తెరవబడి, హలో వినాలి, మీ కన్నులు తెరవబడి దేవతల వలె ఉందురు. పెట్టేసింది ఒక దురాశ. ఎప్పుడైతే దేవతల వలె ఉందురు అనిందో అవ్వమ్మకి స్టార్ట్ అయ్యింది. ఏమి స్టార్ట్ అయ్యిందో చెప్పాలా? ఆశ. అది మామూలు ఆశ కాదు, దురాశ. ఇప్పుడు మీరు చెప్పండి, మనిషి దేవుడు కాగలడా? ఒక మనిషి దేవుడు కాగలడా? కాలేడు, ఇప్పటికీ కాలేడు. మనిషే, దేవుడు దేవుడే. కానీ ఏం చెప్పింది? మీరు కనుక ఆ పండును తింటే దేవతల వలె అవుతారు, మీ కన్నులు తెరవబడతాయని చెప్పేసరికి దురాశ మొదలయ్యింది. ఇప్పుడు యాకోబు పత్రికలో మనం ఒక మాట చదివాం ఇందాక. ఏందన్నమాట? దురాశ గర్భము ధరించి పాపము కనగా. ఒక మనిషికి ఎప్పుడైతే దురాశ మొదలవుతుందో వాడు పాపం చేస్తాడు. నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దురాశ ఒక మనిషికి మొదలయ్యిందంటే ఖచ్చితంగా దురాశ ద్వారా ఏం జరుగుతుంది? పాపం చేస్తాడు. అట్టా అవ్వమ్మకి దురాశ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత స్టోరీ మనకు తెలుసు. చావనే చావరు, కళ్ళు తెరవబడతాయి, దేవతల వల్ల అయిపోతారు అనగానే దురాశ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, చెప్పండి నాన్న, తర్వాత అవ్వమ్మ తినిందా తినలేదా? హలో, తినిందా తినలేదా? నా సహాయ చూస్తున్నారు అసలు? వినే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మాకు నిద్ర వస్తుంది వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. లేసే అప్పటికి 2-3 చేతులు లేసే. అంటే అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే, వినకపోతే అది ఎందుకు ప్రయోజనం రాదు. రైట్? ఎప్పుడైతే దురాశ మొదలైందో పండుని తిని తనతో పాటు భర్తకు కూడా ఇచ్చింది. ఇక్కడ ఒక జబ్బు ఉంది. చేసేది ఒకరే చేయరు తప్పు. ఒకరు చేయరు, వాళ్ళకి ఇంకొకరు. ఎందుకంటే నేను చెడిపోయాను కదా, నువ్వు కూడా చెడిపో. నేను చెడిపోయాను కదా, హలో, నువ్వు కూడా చెడిపో. నేను తాగుతున్నాను కదా, నువ్వు కూడా తాగు. నేను పలానా తప్పు చేస్తున్నాను కదా, నువ్వు కూడా తప్పు చెయ్యి. అప్పుడు ఏం జరుగుతుంది? కమ్యూనికేషను. నువ్వు నన్ను అడగలేవు, నేను నిన్ను అడగలేను. ఒకవేళ నేను నిన్ను అడిగాను అనుకో, నువ్వేమంటావు డైలాగు? ఈయన పెద్ద మంచోడులే, నీతి మంత్రులే అని అంటావు. ఇప్పుడు నేనేం చేయాలా? ఆ మాట కోసం నోరు మూసుకోవాలి. ఎందుకంటే దొంగలే ఇద్దరే. అట్టా అవ్వమ్మ ఎవరు తీసుకొని ఇచ్చింది? ఆదాముకు కూడా ఇచ్చింది. ఆదాము అవ్వలు ఇద్దరు తినేశారు. ఇప్పుడు చెప్పండి నాన్న, ఈ ఆదాము ఈ అవ్వలు ఇద్దరు పండు తినిన వెంటనే అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? వారు దేవుని దృష్టికి పాపము చేశారు.
దేవుని దృష్టికి పాపము చేశారు. ఎప్పుడు చేశారా పాపం వాళ్ళు? ఎప్పుడైతే తినవద్దన్న పండుని తిన్నారో అప్పుడే ఏం చేశారు వాళ్ళు? పాపము చేశారు. అసలు పాపం అంటే ఏంటో తెలుసా? ఒకసారి ఆ మాటను కూడా చూపిస్తాను చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ మాట నాతో పాటు చెప్పండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. అందరూ సౌండ్ పెట్టండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంది? ఆజ్ఞాతిక్రమం అంటే ఆజ్ఞను అతిక్రమించడం, ఆజ్ఞను మీరడం. ఇప్పుడు ఏదైనా తోటలో అవ్వాదాములు ఆజ్ఞను మీరలేదా? ఏం ఆజ్ఞది? తినవద్దన్న పండు తిన్నారు, మాట మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే పాపం చేశారు. ఇప్పుడు చేశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు పాపము చేయడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఆజ్ఞను మీరడానికి గల కారణం ఏంటి? మీ భాషలో చెప్పండి. ఎందుకు వాళ్ళు పండు తిన్నారు? ఎందుకు దేవుడు ఆజ్ఞను మీరారు? మీ భాషలో. చాలా సింపుల్ లాజిక్. వాళ్ళు పండు తినడానికి, ఆజ్ఞను మీరడానికి కారణం ఎవరో? సైతానుడు. ఇప్పుడు చెప్పండి, మనిషి పాపము చేయడానికి మూల కారణాల్లో మొట్టమొదటి కారణం ఎవరంటే సాతానుడు ద్వారా చాలా అంటే చాలా పాపాలు చేస్తారు మనిషి. ఒక నగ్న సత్యం చెప్తా, వింటే మీరు దీవించబడతారు అంతే. దాన్ని చేస్తే మీ బ్రతుకులు బాగుంటాయి. కొంతమంది మనం ఏదన్నా తప్పు చేస్తున్నామనుకో, మనం ఏదన్నా పొరపాటు చేస్తున్నామనుకో, ఏముందలే కానీరా అంటారు కొంతమంది. మరి కొంతమంది రే తప్పు రాదా చీబాక అంటారు. పొరపాటు రాదా చీబాక రాదు, నీకు మంచిది కాదురా అంటారు. ఇప్పుడు మనం ఎవరిని మెచ్చుకుంటాం? ఏం కాదులేరా ఓడిని మెచ్చుకుంటాం మనం. అది తప్పది. అది సైతాను మాట్లాడే మాట. అది నువ్వు చిన్న పొరపాటు చేస్తున్నప్పుడు, తప్పిదం చేస్తున్నప్పుడు నిన్ను ప్రోత్సహించడం అంటే అది సైతానుడి పని. అది ఏం చేస్తారో తెలుసా? చిన్న తప్పు నిన్ను చూపిస్తారు. నానా నువ్వు పలానా రోజు అది చేసేవురా, అలా ఉన్నావు నువ్వు, అది తప్పు అని చెప్తారు చూడండి. అది మంచిది. అది దేవుని మాట. సాతానుడు ఒక మనిషి చేత పాపం ఎలా చేపిస్తాడంటే, నువ్వు చేసే పాపాన్ని ప్రోత్సహిస్తాడు. నువ్వు చేసేటువంటి తప్పుని ఇంకా చేయమని చెప్తాడు. అది ప్రోత్సహించడం. అదేముందలే కానీరా, అందరూ చేసేదే గానా, నువ్వు అక్కడవేం కాదులేరా అందరూ. నా చిన్నప్పుడు నాకు జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని మీకు చెప్తా. మా తల్లిదండ్రులు చేసినటువంటి గొప్ప ఘనకార్యం. అక్కడ పాత సెంటర్లో ఉన్నాం, కొంతమందికి తెలుసు. ఒక దొంగతనం చేశాను నేను. ధైర్యంగా చెప్తున్నాను చూడండి. దొంగతనం చేశా. ఏం దొంగతనం అంటే, సుబ్రహ్మ తాత అని ఒక తాత ఉండేవాడు అర్జునవాడలో. పుచ్చకాయల తోట వేసాడు. పుచ్చకాయల తోటలో ఆ రోజు నేను అటు బీట్లోకి పోయి వచ్చినప్పుడు నా కళ్ళ ముందరే పూత పూసింది, నా కళ్ళ ముందరే పిందేసింది, నా కళ్ళ ముందరే పెద్దదయ్యింది. అది పండ్ల ఇంకా అయినా కానీ నేనేమనుకున్నానంటే, నేను చూస్తున్నాగానే పూత పోసింది, పిందేసింది, కాయ కాసింది, పెద్దదైపోయింది అనుకుని ఒకరోజు నేను దాన్ని కోసి వెనక చొక్కాలో పెట్టుకుని ముందర ముడిగట్టేసి చొక్కాకి తీసుకొచ్చేసా. ఎక్కడికి? మా ఇంట్లోకి తీసుకొచ్చేసా. ఇప్పుడు పుచ్చకాయ కదా, ఏం చేయాలి? దాన్ని కోసుకో తినాలా. దాన్ని పగలగొడితే తెల్లంగా ఉంది, పండ్ల తెల్లంగా ఉంది. అప్పుడు అయినా కానీ కష్టపడి దాన్ని కోసినని చెప్పి ఆ తెల్లంగా ఉన్నదాన్ని ఒకరోజు తిన్నాను. సప్పంగా ఉంది. ఆ మూలబారేసి ఆడ పెట్టినసరికి ఊళ్ళోకి పోయిన మా తల్లిదండ్రులు వచ్చారు. వచ్చి ఆ పుచ్చకాయ కూడా ఎంత పెద్ద గొడవ చేశారో, ఎక్కడి నుంచి తెచ్చావు, ఎక్కడిది అసలు నీకు ఇది, ఏం చేసావు నువ్వు అనుకొని ఆ ముసలోడిని పిలవనిపించి ఎవరిని తిట్టించి గోడితో పోయేదాన్ని గొడ్ల దాకా పెద్ద. ఎవరన్నా బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేయాలా? కరుణ ఏం చేయాలా? అరే ప్రిన్స్ ఏం చేయాలా? బెదిరించాలా? ఏ బలివడివే, నా కొడుకే కదా బంగారు కొండ అనాలా.
నా కూతురే కదా బుజ్జిముండ అనాలా, అట అనలేదు. ఇల్లా పెద్ద గొడవ చేసి ఆ రోజు నాకు చెమటలు పట్టి, ఆ రోజు నాకు భయం వేసి, ఆ రోజు నాకు గుండెకాయ దడదడ వేసి, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఏంది ఫస్ట్ అండ్ లాస్ట్? మొదటి దొంగతనం అదే, చివరి దొంగతనం కూడా అదే. నేను తాకనగా ఇంట్లో కూడా ఎక్కడ డబ్బులు కనబడ్డా కానీ నేను తాకనగా, ఎక్కడ వస్తువులు ఉన్నా కానీ నేను తాకనగా, కావాలంటే నా డబ్బులు ఆడ వేసి పెడతా. ఎన్నిసార్లు పోయినాయో. నేను తాకలేదని అందరు గమ్ముగా ఉండమంటే ఉంటారా? ఎందుకు చెప్తున్నానంటే, నాన్న, పాపాన్ని ప్రోత్సహించేవాడు సైతానుడు. ఏం కాదులే, ఎవరు చేయడం లేదనే అని ప్రోత్సహిస్తాడు. అందుకని నేను చెప్తున్నాను, పాపానికి మూల కారణం ఏంటంటే చెప్పండి, సాతానుడు. ఫస్ట్ కారణం ఎవరు? సాతానుడు. వాడు నీకు ఏదేదో ఆశలు చూపించి, వాడు నీకు ఏదేదో ఆలోచనలు పుట్టించి నీ చేత పాపము చేయిస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. పాపము ఎలా మనిషి చేస్తున్నాడంటే, పాపము చేయడానికి కన్నా ప్రధానమైన మూల కారణం, నెంబర్ 1 మూల కారణం ఏంటంటే, ఆ కారణం సాతానుడే. నీకు తెలుస్తుందా? నీకు తెలుస్తుందా? నువ్వు చేసే చాలా పాపాలకి, చాలా తప్పులకు కారణం నువ్వు కాదు బాధ్యుడివి. నువ్వు కాదు బాధ్యుడివి. ఎవరు? ఇప్పుడు మనం అందరం ప్రశాంతంగా ఉన్నాం. మనం అందరం తలకాయల మెదడు పని చేస్తుంది. చేస్తుందా? చేయడం లేదా? చేయడంలే, చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక దృశ్యాన్ని గమనించండి. పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు, మెంటలోళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పిచ్చోడు కూడా నోట్లో పెట్టుకొని లాగుతుంటాడు. ఏందిదా? ఒరే దారుణం, ఆ పడిపోయినటువంటి మొక్కల్ని నోట్లో పెట్టుకుంటాడు. అంటే వాడికి ఏం చెప్తుంది? వాడికి ఏం బుద్ధి పడుతుంది? ఓడి ఒంటి మీద బట్టలు లేకపోయినా, ఓడి కడుపు నిండా తిండి లేకపోయినా, ఓడి శుభ్రంగా లేకపోయినా, ఓడికి పిచ్చోడిని కూడా వదలని పిచ్చి. నేను పెట్టేదానికి కొటేషన్, పిచ్చోడును కూడా వదలని పిచ్చి. కొంతమందిని మీరు గమనించండి, నాకు పిచ్చయ్యా అది లేనిదే. ఎంతమంది లేరు పిచ్చోళ్ళ? ఇక్కడ ఉన్న వాళ్ళు లేరా పిచ్చోళ్ళు? ఆ పొడులు వేసుకుని పిచ్చోళ్ళు నోట్లో వేసుకుని మేకలు నవ్వుతుంటారు చూడండి. తెల్లంగా ఉండాల్సిన పోలు ఎర్రంగా వచ్చేసి ఉంటాయి కొంతమందికి. ఆ పిచ్చోళ్ళు. ఎంతమంది పిచ్చోళ్ళు లేరా? బస్సుకు వచ్చే పొగ, ఊర్లో నుంచి రావాల పొగ. చాలామంది నేను అంటే మానేయచ్చు కదా అంటే, అది పిచ్చి అయిపోయినా. ఏమైపోయినా? మనుషులకు సరే పిచ్చే. ఓడి పిచ్చోడు కదా, పిచ్చోడిని కూడా వదలని పిచ్చి. ఎవరు చేపిస్తున్నారు ఆ పిచ్చోడి చేత కూడా పిచ్చి పని? చెప్పరే. సాతానుడు. అంటే పాపానికి మొట్టమొదటిగా మూల పురుషుడు ఎవరంటే సాతానుడే. ఈ రోజున చాలామంది పాపం చేయడానికి నేను అంటాను ఓళ్ళు కారణం కాదు కానీ వాళ్ళ చేత చేయిస్తున్నాడు. మనం గట్టిగా తీర్మానం చేసుకుంటాం ఒక్కొక్కసారి కదా, ఇక మీదటది. నేను కూడా జనవరి 1 నుంచి ఒకటి అనుకోకుండా నిలబడతానని నిలబడలేని తెలియదు. ముందుగా చెప్తే మీరు ఎగతాళి చేస్తారుగా, అందుకని చెప్పను. ఆ విషయం చిన్న లీక్ చేసే మా కూతురు కాడ ఉంటుంది, బాబా ఆ పని మాత్రం చేయబాక, అలాగ ఉండబాక అని అంటుంది. ఆమెకు తక్కువ అయిపోతుందని గట్టిగా ఉందామనుకోండి. మీరు అనుకోవచ్చు, ఒరే ఈ పాస్ట్గా ఏం పిచ్చిరండి. అదేం పిచ్చి కాదు, నాన్ వెజ్ తినకుండా తీర్మానం చేసుకుందామని. నాన్ వెజ్, చేప కానీ, గుడ్డు కానీ, చికెన్ కానీ, ఏది కానీ తీర్మానం చేసుకున్నాం అనుకో, మన వాళ్ళందరూ ఇళ్ళల్లో ప్రార్థన పెట్టినప్పుడు ఏం చేసి పెడతారు? అప్పుడు పాస్టర్ మీద అలిగిపోరా, మా పాస్టర్ మా ఇంట్లో తినకుండా వెళ్తున్నాడు, మా కూరలు నచ్చలేదేమో. తీర్మానం అన్న సంగతి ఎవరికేం తెలుస్తుంది? మనం కొన్నిసార్లు తీర్మానం తీర్చుకుంటాం, అయ్యే ఆ పని నేను చేయకూడదు అని, కానీ చేస్తాం. ఎందుకు చేస్తాం? సాతానుడు పాపము చేయించేదానికి మొట్టమొదటి మూల పురుషుడు వాడు. స్తోత్రం చెప్పండి. దురాశను నీకు పుట్టిస్తాడు. దురాశను పుట్టించి ఆ దురాశ ద్వారా పాపం చేపిస్తాడు. జాగ్రత్త. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి దురాశలకి కారణం సాతానుడే. ఒక చిన్న మాట చెప్పి రెండో దానికి జంప్ అయిపోతా. నాన్న వినండ్రా. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? నాకు వినపడ్డంలా గట్టిగా. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది బతికారా? ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? 12 మంది సహజ మరణమేనా లేదా ఎవరైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారా?
సూసైడ్ చేసుకుని ఒకడు చచ్చిపోయినాడు. ఎవరు వాడు? ఇస్కరియోతు యూదా. ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? ఎందుకు చచ్చిపోయాడంటే సాతానుడు వాడికి దురాశ పుట్టించాడు. ఏం దురాశ? భలే మాట ఉంటుంది యోహాను సువార్తలో. ఇస్కరియోతు యూదా కంట అపవాది హృదయంలో చేరంట ఆలోచన పుట్టించిందంట. ఏం ఆలోచన? యేసుని గన్ను పట్టించేస్తే నీకు డబ్బులు వస్తాయి. ఎంత దురాశ చూడండి. ఎవరిని పట్టించాలా? యేసు ప్రభుని పట్టించాలా? పట్టిస్తే ఏమొస్తాయంట? డబ్బులు వస్తాయి. పట్టించాడా? పట్టించలేదా? ఎట్ట పట్టించాడు చెప్తారా? బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని ముద్దు పెట్టుకున్నాడమ్మా? ముద్దు దేనికి సంకేతం? మనం పిల్లలు ముద్దులాడుతుంటాం కొన్నిసార్లు. ముద్దు దేనికి సంకేతం? ముద్దు ప్రేమకు సంకేతం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరిని ముద్దు పెట్టుకున్నాడు? యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. అంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమించడం వల్ల అమ్మేస్తున్నాడు అక్కడ. దురాశ. యేసయ్యను పట్టిస్తే నాకు డబ్బులు వస్తాయి. దురాశ. చాలా మందిలో దురాశ వల్ల పాపం వస్తుంది. ఈ పాపానికి కారణం ఎవరంటే సాతానుడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? పట్టించిన తర్వాత చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయాడు. సూసైడ్. అంతే కదా? చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాపానికి మొదటి కారణం సాతానుడే. వాడు దురాశలు పుట్టిస్తాడు. దయచేసి ప్లీజ్, మీకు దురాశ కలుగుతుంది, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, దురదుర ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సాతానుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దీనివల్ల నా చేత పాపం చేపిస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. పాపానికి మొదటి మెట్టు సాతానుడు. దురాశ పుట్టించి పాపం చేపిస్తాడు. స్తోత్రం చెప్పండి. రెండవది పాపానికి మూల కారణం, అంటే మనం పాపం చేయడానికి మూల కారణం రెండవది. ఆ వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1. పాపం చేయడానికి మూల కారణం ఒకటేంది? సాతానుడు. రెండవ కారణం చూపిస్తా చూడండి. 15వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దామా? 18, 19. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఆమేన్. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అక్కడ యేసయ్య ఒక పదాన్ని వాడాడు. ఏంటి ఆ పదం? ఏంటి ఆ పదం? లోకము. అందరూ చెప్పండి ఏంటది? ఒక మనిషి పాపము చేయడానికి రెండవ మూల కారణం ఏంటంటే, ఫస్ట్ కారణం సాతానుడైతే రెండో కారణం లోకం. మన చుట్టూ మనం ఉన్నాం కదా, లోకం. ఈ పదం మీద నేను ఒక పాట రాశా, ఒక చరణం. గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఈ పదం మీద నేను ఒక పాట రాశా. గుర్తుందా? మీకు ఎందుకు గుర్తుంటుందిలే, ఏరే పిచ్చి పిచ్చి పాటలు అన్నీ గుర్తుంటాయా? సరే నేనే పాడతా. సోదరుడు చూపిస్తా ఉన్నాడు ఉన్నది అని. రైట్, ఆ చరణం పాడదాం. లోకములో ఉన్నవి, ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు, ఎన్నెన్నో బంధాలు. కొట్టు గట్టిగా చెప్పట్లో హుషారుగా. లోకములో ఉన్నవి, ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు, ఎన్నెన్నో బంధాలు. ధనముతో పేరుతో ముడిపడి ఉన్నవి, ధనముతో పేరుతో ముడిపడి ఉన్నవి. యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, స్వార్థమే ప్రతిబంధము, స్వార్థమే ప్రతిబంధము. బంధమా అనుబంధమా, మరువని బంధమా, నన్ను విడువని బంధమా,
మరువని బంధమా నన్ను విడువని. హల్లెలూయా. డ్రమ్ములు చప్పట్లు లేకుండా ఊరికే గొంతులు ఎత్తి ఆ చరణం పాడండి. రెడీ స్టార్ట్. లోకములో ఉన్నవి ఈ మళ్ళీ 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 లోకములో ఎన్నో లోకం ఎట్టుంది? ఎన్నో బంధాలు ఉన్నాయి లోకంలో, లేవా? నేను ఏ అంగడికి వెళ్ళినా, సేట్ల అంగడికి నేనేమంటానంటే మామా అంట. ఇప్పుడేమన్నా మన మామా మామా కాదు మామా అంట. అంటే ఏంది? ఈ ఊరికి అట్ట బంధాన్ని కలుపుకోవడం. ఈ మామ బంధం ఎప్పుడు దాకా? ఆడ వస్తువు తీసుకొని డబ్బులు ఇచ్చేంత వరకే మామ బంధం. యువతలకు వస్తే హేపా ఓడెవడో మనం ఎవడో. ఈ లోకంలో చాలా బంధాలు ఉన్నాయి. కొంతమంది మనం అన్న అని పిలుస్తాం, తమ్ముడు అని పిలుస్తాం, మామ అని పిలుస్తాం, అక్క అని పిలుస్తాం, చెల్లె అని పిలుస్తాం, అల్లుడా అని పిలుస్తాం. ఎన్నో బంధాలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ లోకంలో ఉండే బంధాలన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ధనముతో, పేరుతో ముడిపడి ఉన్నవి. డబ్బులుంటేనే ఏ బంధమైనా. డబ్బులు లేకపోతే బంధం కాదు. అసలు నీ ఇంటికి కూడా రారు. అసలు నువ్వు ఎక్కడున్నావు కూడా పలకరించుకోరు. అసలు నువ్వు చచ్చిపోయినా సరే నీ ఇంటికి రారు, అంతే. మరి ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయంటే లోకంలో ఉండే బంధాలన్నీ ధనముతో ముడిపడి ఉన్నాయి. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. రెండవది, ఒక మనిషి పాపము చేయడానికి రెండవ కారణం లోకమే. లోకమే. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న సందర్భం. తప్పిపోయిన చిన్న కుమారుడు. చాలాసార్లు మీకు చెప్పా, మనం చదువుకొని ఉంటాం. తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నాడు. ఏం చేశాడు నాన్న? దూరదేశం పోయాడు, దుర్వ్యాపారం చేశాడు. దూరంగా పోయాడు, దుర్వ్యాపారం చేశాడు. చేసి అదంతా ఖర్చు అయిపోయింది. అక్కడ ఒక మాట రాశారు, మనం దాన్ని ఖచ్చితంగా చదవాలి నాన్న. లోకాసు వార్త 15వ అధ్యాయం మనం ఖచ్చితంగా చదవాలి. దాన్ని భలే ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి ఆ మాటల్లోనే కొన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు ఉన్నాయి అక్కడ. లోక 15:13 నుంచి చదువుకుంటా వద్దామా? 13వ వచనం కాడి నుంచి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. డబ్బులు ఎత్తుకొని పోయి దూరదేశం పోయి దుర్వ్యాపారం చేశాడు, మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టిన తర్వాత ఆ దేశంలో కరువు ప్రారంభమైంది. ఆ కరువులో ఎంత ఆకలేస్తుందంటే కనీసం ఒక్క ముద్ద అన్నం పెట్ల, ఎవరు దొరకలా. నాన్న ఒకసారి వినండి. డబ్బులు ఉండేటప్పుడు మామా రామావా, అల్లుడా రాలుడా, రారా, ఏమరా బయట ఉన్నావా? ఎప్పుడు చెప్తా కదా. ఇప్పుడు ఏమి లేవు, డబ్బులు లేవు కాబట్టి ఏమన్నాడు? ఒక్కడు కూడా మీకు బాగా క్లారిటీ వస్తుంది. 16 వచనం చూడండి. 16 వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపగున ఆశపడును గాని, ఇప్పుడు రాస్తారు చూడండి, ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదో. ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదో. ఎందుకు ఇయ్యలేదు? వాడిగాడు ఏమీ లేదు, డబ్బులు లేవు. మరి ఇవ్వాలంటే మన కాడ ఉండాలా. తెలుగులో ఒక సామెత ఉంది, ఉన్నమ్మంట ఉన్నమ్మకు పెడతాదంట, లేనమ్మ కూడా ఉన్నమ్మకే పెడతాదంట. మరి లేనమ్మకు పెట్టేది ఎవరు?
లేనమ్మకు పెట్టేది ఎవరు? ఎవరు బెటర్ లేని వాళ్ళకి. లేని వాళ్ళు మాకు ఎవరు చూడరు. ఈరోజు డబ్బులుంటే నీ దగ్గరకు వస్తారు. ఎక్కడున్నా ఎత్తుకొని పెళ్లి జరుగుతుంది అనుకో, కార్డు నీకు ఇచ్చిపోతారు. ఎందుకు ఇచ్చారు కార్డు? నీ కాడే ఉన్నాయి పైసలు. అదే పైసలు లేవనుకో, ఎవరు వాతర్ల కాడికి ఎవరు వస్తే ఏం ప్రయోజనం? మనకి ఏమి ఇస్తారా? మనకేం పెడతారు? లేదా మనకేమి వేస్తారా? కాబట్టి వాళ్ళకి నిజంగా నేను చెప్పాను, లోకము చాలా మంది చేత పాపము చేపిస్తుంది. పాపము చేయించడానికి మూల కారణము లోకములో ఉండే చాలా బంధాలు. నేను ఒకటే అంటాను, డబ్బుల్ని చూసి ఏ ఒక్కరిని కూడా అంచనా దయచేసి వేయకండి. వాడు వెనక డబ్బులుంటేనే అని అనుకోకండి. లోకము దాని ఆశ గతించిపోయేది, లోకము దాని నటన గతించిపోయేటువంటి రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది, రాబోతుంది, వస్తుంది కూడా. కానీ లోకములో ఉండే ఆ బంధుత్వాలన్నీ కూడా చెప్పండి నాన్న, దేంతో ముడిపడి ఉన్నాయంట? డబ్బులతో. ఇప్పుడు చెప్పండి, డబ్బులున్నవాడు పాపము చేసేదానికి ఛాన్స్ ఉందా? డబ్బులు లేనివాడు పాపం చేసేదానికి ఛాన్స్ ఉందా? డబ్బులు ఉంటే పాపం చేసేదానికి ఛాన్స్ ఉందా? డబ్బులు లేకపోతే పాపం చేసేదానికి ఛాన్స్ ఉందా? డబ్బులు లేకపోతే, ఉదాహరణకి నేను ఇప్పుడు సినిమా పోవాలనుకుంటున్నా, ఏం కావాలా? పాపం కదా. నేను ఇప్పుడు ఎక్కడికి పోయి వెళ్ళాలనుకుంటున్నా, ఏం కావాలా? డబ్బులు లేకపోతే. అందుకే లోకము పాపము చేయిస్తుంది మనిషి చేత. దానికి ఉదాహరణగా నేను ఎవరిని చెప్పాను? తప్పిపోయిన చిన్న కుమారుడు. బిడ్డ, ఈ రోజున చాలా మంది అలాగే ఉన్నారు నాన్న. ఎలాగున్నారంటే మన చేత పాపము చేయించేదానికి ఉన్నారు. లోకము ద్వారా పాపము. దేవునికి స్తోత్రం. గట్టిగా యేసు ప్రభు యాకోబు అనేటువంటి ఒక భక్తుడి చేత ఒక అమూల్యమైన ఒక మాట రాయించాడు. దాన్ని చదివి ఇంకొక దాంతో నేను జంప్ అయిపోతా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు ద్వారా దేవుడు రాయించిన ఒక అమూల్యమైన మాట. 4:4 తీసిన వాళ్ళు. వ్యభిచారిణురాలు రాలా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అయ్యా లోకముతో స్నేహము చేస్తేనంట, చదివిన వాళ్ళు చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. లోకముతో స్నేహం చేస్తేనంట, సూపర్, భలే చెప్పారు. ఇంకొకసారి చెప్పండి. లోకముతో స్నేహం చేస్తేనంట దేవునికి శత్రువులు అయిపోతాం. ఎవరు దేవునికి శత్రువులు? లోకంతో స్నేహం, లోకంతో సహవాసం చేసేవాళ్ళు. లోకంలో చాలామంది ఉన్నారు. అందరితో మనం సహవాసాలు చేయకూడదు, అందరి దగ్గరకు పోకూడదు. చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సహవాసాల ద్వారా మనం చెడిపోతాం. వాళ్ళ మాటల ద్వారా మనల్ని చెడగొడతారు. వాళ్ళ క్రియల ద్వారా మనం నాశనం అవుతాం. అందుకని ఎవరిదంటే వాళ్ళ దగ్గర పరిగెత్తకూడదు. జనాలకు ఉండే పిచ్చి అలవాటు ఏంటంటే ఎవరు వచ్చి పిలవంగానే పరిగెస్తారు. చాలా తప్పు. లోకముతో సహవాసము చేసినప్పుడు ఏమైపోతున్నామంట? దేవుని దృష్టిలో శత్రువులు అయిపోతున్నాం, మనం చెడిపోతున్నాం. అందుకే యాకోబు పత్రికలో దేవుడు రప్పించాడు. అందుకనే నేను అంటాను, ఒక మనిషి పాపము చేయడానికి మొదటి శత్రువు, మొదటి కారణం సాతానుడైతే, ఒక మనిషి పాపము చేయడానికి రెండవ కారణం ఎవరు? లోకమే. లోకములో ఉండే బంధుత్వాలు. జాగ్రత్త సుమా, లోకము ద్వారా కూడా మనం పాపం చేస్తాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. లాస్ట్ అండ్ ఫైనల్, మనిషి పాపం చేయడానికి మూడవ మూల కారణం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమందికి మనసులో ఈ మాట కొంచెం గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నా సరే అది సత్యం. నీకు బాధ పుట్టిస్తుంది ఈ మాట, ఇప్పుడు చెప్పే మాట అయినా కానీ అది సత్యం. ఏందా మాట? మూడవ కారణం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి, హృదయము. గట్టిగా అరవండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనదే, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మూడవదిగా, ఒక మనిషి పాపము చేయడానికి మూల కారణం వాడి హృదయమే. అంటే నీ మనసే, నీ మనసే. మీకు అర్థమవుతుందంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక హృదయము మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అది ఘోరమైన వ్యాధి గలది, తెలుసుకునేవాడెవడు అని దేవదేవుడు అంటున్నాడు. గమనించండి, మూడవదిగా ఒక మనిషి పాపము చేస్తున్నాడు అంటే దానికి ప్రధానమైన మూల కారణం మనిషి హృదయమే, వాడి హృదయమే అంటే వాడి మనసే. ఇప్పుడు చెప్పండి, ప్రతి మనిషికి మనసు ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు, మా భార్య భర్త ఇద్దరు పిల్లలు అనుకోండి. ఇప్పుడు ఎంతమంది? కొంతమంది ఇంట్లో 5-6 మంది కూడా ఉంటారులే, ఊరికే నలుగురు ఉన్నారు లేదా 5 మంది ఉన్నారు అనుకోండి. 5 మంది మనుషులకి మనసు ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? 5 మంది మనుషులకి ఒకే మనిషి ఉంటుందా? రకరకాల మనిషి ఉంటుందా? చిన్నోడుకున్న మనసు పెద్దోడుకు ఉండదు, తండ్రికుండే మనసు తల్లికి ఉండదు, కూతురుకుండే మనసు కొడుకుండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఉంటుంది. నిజమా కదా? వరే చెప్పండి, నిజమా కదా? కొంతమంది పప్పు కూరలే తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మనసు వాళ్ళకి ఇష్టం అది. కొంతమంది ముక్కలే తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇష్టం అది. కొంతమంది ఒకలాగా ఉంటారు, కొంతమంది ఇంకొకలాగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనుషులు. అంటే ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలాగా. నేను అదే అంటాను, ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఇళ్లలో గొడవలు వచ్చి పడేది. కానీ అందరి మనసు ఒకేలాగుంటే అస్సలు రావు. ఉదాహరణకి నాన్న వినండి రా, ఇప్పుడు అనుకుందాం, ఈరోజు ఏదన్నా ఆదివారం కదా, ఏదో ఒకటి చేసుకొని తిందాం అని ఒకరికి మనసు వచ్చిందనుకో, ఆ మాట అందరికి చెప్పారనుకో, అందరూ దాన్ని కమిట్ అయిపోయి సరేలే ఈరోజు ఆ మాట ప్రకారం పోదాం అనుకుంటే అక్కడ ఏమి ఉండదు, ఇంకా అంతా కలిసిపోయిన మనసే. ఇప్పుడు అడేం జరుగుతుందో తెలుసా? వాళ్ళు చెప్పింది చేసేవి నేను ఎందుకు తినాలా, మరి నేను చెప్పింది చేయలేదు కదా అంటే ఇప్పుడు కలిసిపోయే మనసు కాదు. ఎలాంటి మనసు అది? విడిపోయే మనసు. హృదయము మోసకరమైనది. ఈ రోజున చాలా మంది పాపము చేయడానికి గల ప్రధానమైన మూడవ కారణం ఏంటంటే వాని హృదయమే. చెప్పండి, ఎవరు హృదయం? చెప్పాలా? వాడి మనసే. మీరు అనొచ్చు, అయ్యా ఏంది అలా అంటున్నావు, మా మనసే మేము పాపం చేస్తున్నామా, మా మనసు ద్వారా మేము పాపం చేస్తున్నామంటే నిజం. ఎట్ట పాపం చేస్తామంటే మనసు ద్వారా. సామెతల గ్రంథం చూడండి, ఒక రెఫరెన్స్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చూద్దాం ఒక మాట. 28వ అధ్యాయం 26వ వచనం. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. భలే మాట కదా. తన మనస్సును, అందరూ చదివే వాళ్ళందరూ చదవండి ఆ మాటని. తన మనస్సును, రే చదవమన్నానే, సరే 1 2 3 4 అంటే అప్పుడైనా చదవండి. రెడీ స్టార్ట్. 1 2 3 4. బుద్ధిహీనుడు. ఎవరు బుద్ధిహీనుడు? తన మనస్సును. అంటే నాన్న హృదయంతో లేదా మనసుతో పాపం ఎట్ట చేస్తామంటే మన మనసుకి ఏది అనిపిస్తే అదంతా చేసేస్తుంటాం. అది తప్పు అంటుంది బైబిల్. అది తప్పు అంటుంది బైబిల్. నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేయకూడదు. చాలామంది అంటూ ఉంటారు, తెల్లా ఎందుకు అలా చేసావమ్మా అని అంటే, నాకు అనిపించింది నేను చేసా. ఒరే నాన్న ఎందుకురా అక్కడికి పోయేవురా అని అంటే, చెప్పండి నాకు అనిపించింది నేను చేశా. ఒరే ఎందుకు అలాగే ఎందుకు నువ్వు ప్రవర్తించావంటే, నాకు అనిపించింది నేను చేసా. అరే నీకు అనిపించిందంతా నువ్వు చేసేస్తావంటే, అవును చేస్తా. నాకు అనిపిస్తే
ఏదైనా చేస్తా, నాకు అనిపించింది నేను అక్కడికి వెళ్ళిపోయా, నాకు అనిపించింది నేను అది తినేసా, నాకు అనిపించింది నేను అది చేసేసా, నాకు అనిపించింది. బైబిల్ అంటుంది నీ మనసును నువ్వు కానీ నమ్ముకున్నావు అనుకో నువ్వు బుద్ధిహీనుడివి. ఎందుకంటే హృదయము ద్వారా పాపాలు జరుగుతాయి. మనం పాపము చేయడానికి మూడవ ప్రధానమైన శత్రువు లేదా మూడవ ప్రధానమైన మూల కారణం మన హృదయమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేసి పెట్టాలో తెలుసా? దాన్ని ఏం చేసి పెట్టాలో తెలుసా? మన కంట్రోల్లో పెట్టి పెట్టాల. మన కంట్రోల్లో. మా బండికి బ్రేక్ ఎంత ఇంపార్టెంటో మనసుకు కూడా బ్రేక్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పనా, ఒక బండికి బ్రేక్ ఎంత ఇంపార్టెంటో బ్రేక్ పడకపోతే ఏం జరుగుతుంది? రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది, గుర్తుందా? చూసారా? రాజమండ్రిలో హైవే మీద బస్సు తగులుకోపోయింది. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 40 మంది. ఎవరు కారణం దానికి? ఒక్కడే కారణం. పెళ్లి పెట్టుకున్నారంట ఆ ప్రబుద్ధుడికి. మళ్ళీ పల్సర్ 220 బండి మీద బయలుదేరాడు. పల్సర్ చిన్న బండ్లు కావద్దు వీళ్ళకి, చిన్న బండ్లు నచ్చవు. ఏం బండ్లు కావాలా? రేసు బండ్లు కావాలా, పెద్ద పెద్ద బండ్లు. ఇద్దరు ఫుల్గా తాగేసినారు. హైవే మీద పోతున్నారు, ఆ పక్కన డివైడర్ను కొట్టారు, వీళ్ళు పడిపోయారు. పెద్ద 2 స్టెప్పుల బస్సు, స్లీపర్ కోచ్ బస్సు వస్తూ ఉంది. పడిపోయిన సంగతి ఆ డ్రైవర్ చూడలా. నైట్ టైం కదా, 2:30-3 గంటల ప్రాంతంలో కొట్టేశాడు. బైక్ని ఈడ్చుకోబోయిందంట 30 కిలోమీటర్లు, 30 అడుగుల దాకా. ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ మిస్ అయిపోయి నిప్పురవల్లేగి ఆ పైన బస్సుకు ఉన్నటువంటి ఆ ట్యాంకీ 2 పేలిపోయి మంటలు ఎత్తుకున్నాయి. ఒక్కడ కారణం. నేను అంటాను, ఎప్పుడైతే దాన్ని ఢీకొన్నప్పుడు డ్రైవర్కి తెలుసుంటుంది కదా, అప్పుడు సడన్గా ఒక బ్రేక్ అని కొట్టేసి ఉంటే ఆ ఇద్దరు చచ్చిపోయి ఉందిరేమో. ఒకవేళ ఆ బైక్లో ఉన్న ఇద్దరులో కూడా ఒకడు బతికినాడు, ఒకడే చచ్చిపోయాడు, తోలేవాడే. ఒకడే చచ్చిపోయినేమో, ఇంతమంది బతికిపోయింది కదా. బ్రేక్ వేయని కారణాన్ని బట్టి అంతమంది చావులకు కారణమైపోయాడు ఆ డ్రైవరు. వాడు పడ్డాడులే, వాడిది తప్పే, వీడిది తప్పే, అందరిది తప్పే. ఎందుకు నేను చెప్తున్నానంటే బిడ్డ, బండికి బ్రేక్ వేయకపోతే ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతుందో మనసుకు కూడా బ్రేక్ వేయాలా. నీకు అనిపించిందంతా చేసేవి కాక, నాకు అనిపించింది నేను ఆ విధంగా మాట్లాడేసా. కొంతమంది మాట్లాడతారు మాటలో, ఓలికి ఏమైతే అనిపిస్తుందో అన్నీ అడిగి పారేస్తారు అంతే. కొంతమంది చేసేటువంటి పనులు ఎట్లుంటుందంటే వాళ్ళకి అనిపించిందంట, వాళ్ళు చేసేసారంట. అందుకే బైబిల్ అంటుంది, తన మనస్సును నమ్ముకున్నవాడు ఎవడంట? బుద్ధిహీనుడు. బుద్ధి లేని పనులు చేయబాక, నీ మనసుకు అనిపించినట్టు అంతా చేయబాక. బిడ్డ, మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు మేలు చేయాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు, దేవుడు మనలను రక్షించి సహాయం చేసి దేవుడు ఒక మంచి పోస్ట్లో మనం నిలబెట్టాలంటున్నాడు. కానీ ఎందుకు దేవుడు మన జీవితాలు ఆ కార్యాలు చేయడం లేదంటే మనము పాపం చేస్తున్నాం. ఆ పాపం ఎలా చేస్తున్నాం? 3 రకాలుగా చేస్తున్నారు మనిషి పాపం. అందుకే నేను చెప్పే 3 రకాలు. ఏంటి ఆ 3 రకాల పాపాలు? నెంబర్ 1, అపవాది ద్వారా పాపం చేస్తున్నాము. నెంబర్ 2, లోకం ద్వారా, లోకంలో ఉండే మనుషులు, సమాజం ద్వారా పాపం చేస్తున్నాము. నెంబర్ 3, మన మనస్సు ద్వారా, అంటే మన హృదయం ద్వారా పాపం చేస్తున్నాం. అందుకే నేను చెప్తున్నాను బిడ్డ, ఏ రూట్లో పాపం చేసినా పాపమే. ఫస్ట్లో నేను ఒక సామెత చెప్పా, దాన్ని చెప్పండి, ప్రార్థన చేద్దాం. దేవుడు అరే ఇంతవరకు ప్రసంగమే ఆపలేదు, అప్పుడే మర్చిపోతే అట్ట. దేవుడు వెనకుండే వాళ్ళు, తలకాయలు దించుకో ఉన్నవాళ్ళు, కళ్ళు మూసుకో ఉన్నవాళ్ళు అందరు చూడండి మా కాసేపా. దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. ఆ పాపం ఏ రకాలుగా చేస్తున్నామని చెప్పా. ఆ పాపము కనుక సాతానుడి ద్వారా కావచ్చు, లోకము ద్వారా కావచ్చు, హృదయం ద్వారా కావచ్చు, చేయకుండా మనం జాగ్రత్తగా ఉండగలిగితే దేవుడు సహాయం చేసేవాడు. హల్లెలూయా. దేవుడు రక్షించేవాడు. హల్లెలూయా. ఎల్లవేళలా నీకు తోడుగా ఉండేవాడు. మరి ఎందుకు ఉండలేకపోతున్నాడంటే ఇదే కారణం. అందుకని ఈరోజు గట్టిగా దేవుణ్ణి అడగదాం, తీర్మానం చేసుకుందాం. ప్రభా పాపం చేసే 3 దారులు మా పాస్టర్ చెప్పాడు. ప్రభా, సాతానుడి ద్వారా చేస్తామని, లోకం ద్వారా చేస్తామని,
మా మనసు ద్వారా చేస్తామని. ప్రభా, ఏ దారిలో కూడా మేము పాపం చేయకుండా ఉండాలి ప్రభా. అంత బలం, అంత కృప మాకు ఇవ్వు ప్రభా. ప్రార్థన చేద్దామా? తల్ల వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి తండ్రి నీకు కృతజ్ఞతలు ప్రభా. ఇంతవరకు చక్కగా మీరు మాట్లాడిన ఈ మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మనిషి చేస్తున్న పాపాల కారణంగా మాకు మీరు సహాయం చేయలేకపోతున్నారు, మమ్మల్ని మీరు రక్షించలేకపోతున్నారు అయ్యా. నీ సొత్తు అయినటువంటి మమ్మల్ని అయ్యా దూరంగా మీరు ఉంటున్నారు నా తండ్రి. పాపం ఏ విధంగా మనిషి చేస్తున్నాడు, పాపానికి మూల కారణాలైన సంగతులు ఈరోజు నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడారు ప్రభా. ఎప్పుడూ కూడా మేము ఈ మాటలు మర్చిపోకుండా నా తండ్రి ఈ మాటల హృదయంలో నాటబడి ముందుకు కొనసాగే భాగ్యం తెచ్చింది ప్రభా.